ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం కార్యవర్గ సమావేశం విజయవాడలోని పున్నమి ఘాట్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ కర్రి వేణుమాధవ్ గారు అధ్యక్షత వహించగా, ముఖ్య ఎజెండాగా ఇప్పుడు వస్తున్న డూప్లికేట్ బిస్కెట్లు, పౌడర్ కలుపుతున్న ఎఫ్టీలపై యుద్ధం, ఇదే ఎజెండాగా సాగింది ఈ కార్యక్రమం మొత్తం. మరి ఈరోజు ఎఫ్టీ విషయంపై జరుగుతున్నటువంటి కార్యక్రమాల యొక్క దీన్ని తెలియజేయడానికి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గారు విధాయకున్నా గారిని మొట్టమొదటిగా, ఎందుకంటే ఈ సభ విజయవాడకి మొట్టమొదటిసారిగా వచ్చారు కాబట్టి ఈ సభ ఆ పెద్దలు మళ్ళీ మన గౌరవనీయులు కాబట్టి మరి వారిని ఈ సభని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాను. ఈ ఎఫ్టీ విషయం పైన ఒక 15 నిమిషాలు. గౌరవనీయులు గౌరవనీయులైన పెద్దలు, స్టేజ్ మీద అసీనులైన సంఘ పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం ప్రెసిడెంట్ గారు పిలుపు మేరకు అందరూ మన స్వర్ణకార కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి స్వర్ణకారుల సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా ఎఫ్టీ విషయంగా చర్చించడానికి మీటింగ్ ఏర్పాటు చేయడం అయినది విజయవాడలో. ముఖ్యంగా పొద్దుటూరులో 21వ సంవత్సరము అప్పుడే మన పొద్దుటూరు తాలూకా స్వర్ణకార సంఘం నుంచి షరా వ్యాపారస్తులు వారు గట్టుబంగా వ్యాపారం చేసేటోళ్ళతో పిలిపించి వాళ్ళకందరినీ ఒప్పించి, అందరూ బిస్కెట్ ఇవ్వాలి అంటే 999 ఇవ్వాల్సిందే, ఏదైనా ఫాల్ట్ వస్తే మీ మీద చర్య తీసుకుంటామని 2021లో తీర్మానం చేసినాం. పొద్దుటూరులో 21లోనే. ఈరోజు కూడా పొద్దుటూరులో బిస్కెట్లో ఏదైనా వారం వస్తే దానికి ఎవరు ఇచ్చింటే వాళ్లకు పనిష్మెంట్ పెట్టి ఏదో ఒక సేటు పౌడర్లు కల్పించిందంటే మా సన్నకారునికి అది 4 గ్రాములు 5 గ్రాములు బంగారు తక్కువ వచ్చిందంటే అసోసియేషన్ని వారికి పిలిపించి ఆ 4 గ్రాములు ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టము కట్టించినట్లు మనం అతని మీద చర్య తీసుకొని మా సన్నకారునికి ఇప్పించడం జరిగింది. ఈరోజు కూడా మన విజయవాడలో మన స్టేట్ ప్రెసిడెంట్ కర్రి వేణుమాధవ్ గారి అధ్యక్షన, మన వాసాన్న గారి అధ్యక్షన ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడము. ఎందుకంటే ఈ కాలంలో ఈ కార్పొరేట్ సంస్థలో మన సన్నకారులు బతకడమే కష్టమైపోయింది. మళ్ళీ ఈరోజు ఈ పౌడర్తో ఈ టచ్ తక్కువ రావడంలో, ఎందుకంటే చేసడంలో మనం నష్టపోతున్నాము. దానికి మనము అందరము కలిసికట్టుగా ఈరోజు అందరూ ఐకమత్యంగా మనం ఉండి ఏదైనా సాధించుకోవాలి. ఒక ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సోదరులందరికీ కూడాను నమస్కారాలండి. ఈ రోజును చాలా
శుభదినం. ఎందుకంటే ఒకటే రోజు 4 కార్యక్రమాలు. ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే ఎఫ్టీల మీద యుద్ధం. స్వర్ణకారుడు కార్పొరేట్ జ్యువెలరీస్ వచ్చిన తర్వాత అనేక రకాలుగా మోసపోతూ అనేక రకాలుగా స్వర్ణ వృత్తికి కుల వృత్తికి వందల ఏళ్ల సంవత్సరాల నుండి వంశ పారంపర్యంగా వస్తున్నటువంటి వృత్తిని కోల్పోతూ ఉన్న సందర్భంలో మరి 2025 విశ్వకర్మ జయంతి నవ్యాంధ్ర స్వర్ణకార సంఘం విజయవాడ వంటంలో డైరెక్ట్ గా పాంప్లెట్ వేయడం జరిగింది. ఈ పాంప్లెట్ లో స్వర్ణకారుడు ఏ విధంగా నష్టపోతున్నాడు, ఎఫ్టీల మీద ఏ విధంగా మన స్వర్ణకారుడు జేబులకి చిల్లులు పడుతున్నాయి. ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి వరకు అనేక రకాలుగా కష్టపడి జీవించి ఇన్ని రకాలుగా చేస్తుంటుంటే ఒక పాయింట్కి అర పాయింట్కి మరి ఎన్నో ఇబ్బందులు పడితే కానీ వస్తున్నాయి. అలాంటిది కాకుండా మరి కొత్తగా వచ్చినటువంటి అనేక రకాల పౌడర్ కలిపి గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీళ్ళు మోసం చేస్తూ ఉన్నారు. ఏముంది అని వదిలేశారు. అయితే మొదటిగా రాష్ట్రం మొత్తం మీద కూడాను మరి వందల సంఘాలని ఐకమత్యం చేసి ఎంతో యువతని వీళ్ళందరినీ కూడాను సంఘం అంటే ఏంటి, సంఘం ఏ విధంగా పనిచేయాలి, స్వర్ణకారులకు ఏ విధంగా అండగా ఉండాలనేది దిశానిర్దేశం చేసి స్వర్ణకార యువతని స్వర్ణకార నాయకుల్ని తయారు చేసినటువంటి కరి వేణుమాధవ్ గారికి ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఏదేమైనా సరే వాస్తవాలే మాట్లాడుకోవాలి. ఈ రోజున చాలా ఓపికగా వాస్తవాలే మాట్లాడుకుందాం. చాలా మంది ఈ యొక్క పనిని కానీ కష్టాన్ని కానీ గుర్తించకుండా లేకపోతే వ్యవహారస్తుడు వ్యవహారం తెలియకుండా రాష్ట్ర అధ్యక్షుడు ఏంటంటే ఏదో ఆషామాషిగా ఉంటాడు అని అనుకుంటారు. కర్ర వేణుమాధవ్ గారు 26 జిల్లాల్లో ఏ ఊరు పేరు చెప్పినా, ఏ ఊరు పేరు అధ్యక్షుడి పేరు చెప్పినా, ప్రెసిడెంట్ సెక్రటరీ కోశాధికారి పేర్లు మరియు స్థానిక సంఘాల 172 200 పైచిలకు ఉన్నటువంటి స్థానిక సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీ పేర్లు, అక్కడ ఉన్నటువంటి వ్యవహారం పేర్లు కంఠపదంగా ఏ ఊర్లో అయినా సరే మీరు అడగండి, డౌట్ ఉంటే ఈ మోయిస్తే చెప్పేస్తాడు. అలాగా ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అనేది మీరు ఆలోచించుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు అండి ఏదో చేస్తున్నాడు అని అంటారు. ఆ ఏదో చేస్తున్నాడు అంటే మ్యాజిక్ ఉంది. ఈ రోజున పొద్దుటూరు కానీ తెనాలి కానీ రాజమండ్రి నుంచి వచ్చిన సాగర్ గారు కానీ వచ్చారంటే ఒక కర్రి వేణుమాధవ్ గారిని చూసే వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆషామాషిగా ఏదో అనుకుంటున్నారు. మన రాష్ట్రంలో ఒకళ్ళు తక్కువ చేసి నేను మాట్లాడట్లేదండి. అన్ని జిల్లాల నుంచి వచ్చారు. ఏ జిల్లాల నుంచి వచ్చిన వారైనా సరే 26 జిల్లాల పేర్లు చెప్పగలుగుతాం మనం. నేనైతే చెప్పలేదు. ఈ 26 జిల్లాల్లో ఉన్నటువంటి 1,50,000 మంది కుటుంబాల స్వర్ణకారుల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఉన్నటువంటి సంఘాల పేర్లు. ఎందుకంటే ఏ ఊర్లో ఏం జరిగినా ఆ జిల్లాలో ఆ మనవడు ఉన్నాడు అని వెంటనే అడ్రస్ చేసి వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ నంబర్లతో మెమోరీ ఇప్పుడు వచ్చిందేమో. మరి రాష్ట్రంలో 1,50,000 మంది కుటుంబాల స్వర్ణకార కుటుంబాలు వేణుమాధవ్ గారి మెదడులో ఉంది. ఇది నాకే జోకు, వారిని ఏదో నేను పొగడతలు కాదు, వాస్తవాలే మాట్లాడుతున్నాను. వాస్తవం ఇది. అలాంటి కర్రి వేణుమాధవ్ గారి అధ్యక్షతన ఈ రోజున 4 ప్రోగ్రాలు. ఒకటి ఫస్ట్ ఎఫ్టీల మీద యుద్ధం. అది స్టీరింగ్ కమిటీ సభ్యులు, రాష్ట్ర సభ్యులు శ్రీ ధనాలకోట శ్రీనివాసరావు గారు బల్లగుద్ది ఎఫ్టీలలో కోటాను కోట్లు సంపాదించి ఏదైనా కేసు వస్తే నేను 20 లక్షలు వేస్తా, 30 లక్షలు పడేస్తా, ఏం పీక్కుంటారో పీక్కోండి స్వర్ణకారులని ఎదవల మాటలు మేము విన్నాం. అలాంటి ఎదవలకు కూడా అరే కాలు ఎగరేసి అసలు మీరు ఎవర్రా, స్వర్ణ వృత్తి ఎక్కడి నుంచి మొదలైంది, ఆనాడు గోల్డ్ కంట్రోల్ యాక్ట్ కి ఎంతమంది కష్టపడి ప్రాణాలు వదిలి
గోల్డ్ కంట్రోల్ యాక్ట్ కి అందరి చేతులకి గోల్డ్ అప్పచెప్పారా, అసలు మీరెవర్రా అని నిలదీసి 2-3 వీడియోలు వదిలారు. ఈ వదిలిన దాన్ని స్వర్ణ వృత్తిలో ముస్లిమ్స్, హిందూస్ కానీ, కులాలు, పద్మశాలీస్ కానీ, విశ్వబ్రాహ్మణులు కానీ, అదర్ కాస్టిస్ కానీ అందరూ ఉన్నారు. ఈ అందరూ నేర్చుకున్న దాన్ని దైవంగా భావిస్తున్నారు. ఈ దైవంగా భావించినప్పుడు స్వర్ణ వృత్తికి ఇంత కలంకితం జరిగినప్పుడు అది కుల మతాలకు కాకుండా అందరూ ఏకతాటిపై యుద్ధం ప్రకటించాలి. వారు ఒక్కలే స్టీరింగ్ కమిటీ సభ్యులుగా రాష్ట్రం మొత్తం మీద ప్రకటిస్తే ఎంతమంది యుద్ధం ప్రకటించాలని వారి ఆత్మసాక్షికి ఆలోచించాలా. ఆయనకి ఏమైంది? 5 కోట్ల రూపాయలు ఇండియాలో మొట్టమొదటిగా క్లస్టర్ తెచ్చినటువంటి అద్భుతమైన వ్యక్తి. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం కానీ, గవర్నమెంట్ వారు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ నరేంద్ర మోడీ గారు 3 సార్లు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి 2 బాడీ గార్డులను ఇచ్చి వాళ్ళ ఫ్యామిలీ తోటి ఫ్లైట్ టికెట్లతోటి సాధారణంగా ఆహ్వానించి ఆగస్టు 15కి కానీ విశ్వకర్మ యోజనలో సూచనలు సలహాలు ఇవ్వడానికి గైడ్ లైన్స్ గా ఇచ్చినటువంటి వ్యక్తి శ్రీ ధనాలకోట శ్రీనివాసరావు. అటువంటి వ్యక్తి ఒక పిలుపునిచ్చారు. ఎన్ని సంఘాలు పనిచేస్తున్నాయి అనేది ఆత్మ పరిశీలన చేసుకోండి. వాళ్ళదేలే, విశ్వబ్రాహ్మణుదేలే స్వర్ణకార సంఘం అంటే మా తాతగారు అవ్వారు ఆంజనేయులు గారు 50-60 ఏళ్ల నుంచి స్వర్ణవృత్తి చేశారు. మేము కూడా అందులో భాగస్వాములే. నాది ఇది మానది అనుకొని ఎంతమంది పనిచేస్తున్నారు ఎఫ్డీల మీద అనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను ఏదో ఇక్కడ 50 మంది 100 మంది ఉన్నారు అనుకుంటున్నారు అనుకోని చెప్పుకుంటారేమో బయట వాళ్ళు. ఇక్కడ స్టేజీ మీద ఉన్నవారు కానీ, స్టేజీ ఎదురు కూర్చున్న వారు కానీ ఒక్కొక్కళ్ళు 100 నుంచి 200 మందితో సమానమైనటువంటి నాయకులు. ఈ నాయకులను తయారు చేసినటువంటి వ్యక్తి కర్రి వేణుమాధవ్ గారు. 100%. ఇంతకు ముందు సంఘాలు లేవా? కర్రి వేణుమాధవ్ గారు ఇంతకు ముందు సంఘాలు నడిపించలేదంటే నడిపించారు, వారికి కూడా గౌరవిస్తాం. ఇటువంటి సోషల్ మీడియాలో వ్యవస్థలో ఇంత పుంతలు తొక్కుతుంది అంటే కేవలం స్వర్ణకార సంఘాల్లో ఏదో నాయకులు ఇలా ఉన్నారు, ఏదైనా ఇబ్బందులు వస్తే మాట్లాడగలుగుతున్నారు అని అంటే కేవలం కర్రి వేణుమాధవ్ గారి నాయకత్వమే. ఎందుకంటే వారు ఎన్నో కష్ట నష్టాలు పడ్డారు, మాటలు పడ్డారు, ఎన్నో అనిపించుకున్నారు. అవన్నీ తర్వాత సంగతి. స్వర్ణకార సంఘం దగ్గరికి వచ్చేసరికి ఎంతమందిని తయారు చేశారు. మనలో ఏదైనా సరే స్వర్ణ వృత్తి సంపాదించుకొని ఒక నాయకుడిగా ఉండి వేరే వ్యాపారాలు చేసుకొని రాజకీయ నాయకుల దగ్గర చేతులు కట్టుకొని రాజకీయ నాయకులు పదవులు పొందిన వాళ్ళు కోటాను కోట్లు సంపాదించారేమో కానీ కర్రి వేణుమాధవ్ గారి దగ్గర బ్యాంక్ అకౌంట్ లో 100 రూపాయలు కూడా ఉండవు. వాస్తవం ఇది. 50,000 70,000 సపోజ్ తీసుకున్నారంటే ఆయన 50,000 తీసుకుంటే 70,000 ఖర్చు పెట్టే వ్యక్తి, 70,000 తీసుకుంటే 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టే వ్యక్తి. అది మనస్సాక్షికి తెలుసుకోవాలి. సంఘాలంటే ఊరకు పనిచేయవు. మన స్థానిక సంఘ విజయవాడ 1 టౌన్ ప్రెసిడెంట్ నేను. విశ్వకర్మ జయంతి అంతే అయ్యా మీకు తోచింది చెయ్యండి, మేము చేయి జాతే ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం వెళ్ళి అలా చేయి జాచదు. జిల్లా స్వర్ణకార సంఘం అలా చేయి చేయడానికి హక్కు లేదు వాళ్ళకి. స్థానిక సంఘాలే ఎప్పుడైనా సుప్రీంస్ అని చెబుతారు, అవి ఎప్పుడు సుప్రీంసే. స్థానిక సంఘాలు సుప్రీం. ఈ రోజు విశ్వకర్మ జయంతి పేరు చెప్పిన కొన్ని సంఘాలు 9 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తున్నాయి ఒక సంవత్సరానికి. ఒక్క రోజు ఖర్చు 9 లక్షలు 10 లక్షలు చేసి చూపిస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. 9 నుంచి 10 లక్షల రూపాయలు సంవత్సరానికి. 5 సంవత్సరాలు 45-50 లక్షలు ఖర్చు 5 రోజులు చూపిస్తున్నారు. మరి ఇలాంటి 50 లక్షల ఖర్చు స్వర్ణకార సంఘం చూపించట్లేదేంటి? ఈ 50 లక్షలు ఎప్పుడు వసూలు చేయలేదేంటి? మనం అర్థం చేసుకోవాలి. ఇది మొత్తం కూడా ఎందుకంటే
చాలా కష్టపడుతున్నాం. ఇక్కడ అందరం కూడా 40 years పైబడి 50 years పైబడి వచ్చారు. జీవితం చాలా చిన్నది. రేపొద్దున ఏం జరుగుతుందో తెలియని వయసు. ఎందుకంటే కర్రి వేణుమాధవ్ గారు నాయకత్వ లక్షణాలు అప్పచెప్పి చనిపోయేలోపు మనం బతుకున్నప్పుడు నలుగురు చెప్పుకోవటం కాదు, చనిపోయినాక మనం చేసిన మంచి చెప్పుకోవాలి, మనం నిలబడాలి, మనం బతుకుతాం. చనిపోయినా కూడా బతకాలి అంటే కొన్ని ఎథిక్స్ ఉన్నటువంటి దారిలో మనం వెళ్ళాలని చెప్పేసి నేర్పినటువంటి గురువు గారు ఆయన సమస్యల కొద్దీ 1, 2 అటు ఇటు జరిగినా రాజకీయ పరంగా ఓపెన్గా కొన్ని ఒడిదుడుకులు వచ్చినా అటు ఇటు స్టెప్పులు వేసినా మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ గత ప్రభుత్వంలో నుంచి వాళ్ళు ఈ ప్రభుత్వంలోకి చేరారు. మరి వాళ్ళందరికీ గ్రీన్ పట్టా రెడ్ పట్టా వేసేస్తున్నారు. మరి వేణుమాధవ్ గారికి వచ్చేసరికి బీసీ అనే అంత చిన్న చూప. ఆయన రాష్ట్ర అధ్యక్షుడు, ఆయన ఇంతకుముందు జగన్కి పనిచేశాడు, లేకపోతే వైసీపీ ప్రభుత్వాన్ని ముద్ర వేశాడు. ఎప్పుడు అక్కడే ఉంటాడా? ఎప్పుడు అక్కడే ఉంటారా? ఆ ప్రభుత్వం అయితే ఆయన ప్రభుత్వం, ఆయన బొమ్మలు వేయాలి. మరి వీరి బొమ్మలు ఎందుకు వేశారు ఈయన అంటే మన బీసీలలో అణగదొక్కడానికి వీడైతే తొక్కొచ్చా? ఎంతమంది ఎమ్మెల్యేలు గత ప్రభుత్వంలో ఉండి ఇప్పుడు ఈ ప్రభుత్వంలోకి రాలేదు. ఒక మాట చెప్పాలి. అమరావతి శ్రీదేవి గారు ఎవరు? ఎస్సీ క్యాండిడేట్. మరి ఆమె వెళ్ళింది చక్కగా అన్ని చక్కగా చూస్తుంది. ఆమెను ఎవడన్నా మాట్లాడుతున్నారా? ఒక్క వేణుమాధవ్ మీద ముద్ర వేయాలా? ఒక్కసారి మనందరం ఆలోచన చేసుకోవాలి. ఇలాగే ఏంటంటే రాష్ట్ర స్వర్ణకార సంఘం అంటే వేణుమాధవ్ గతంలో ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్తే ఈనాడు వేస్తున్నారని చెప్పి ఒక్కోడు రావడానికి భయపడిపోతున్నారు. 10 మంది పిలిచి కూర్చోబెట్టి ఇది జరిగింది, ఇలా కాదయ్యా, నీ వల్ల రాష్ట్ర స్వర్ణకార సంఘం లోకేష్ గారు మహానుభావుడు స్వర్ణకార కార్పొరేషన్ అనౌన్స్ చేశాడు. 2 years అయింది, చైర్మన్ లేడు, డైరెక్టర్ లేరు. మనం అడగాలి. అడిగే వాళ్ళు ఎవరు? నిధులు లేవు, అడిగే వాళ్ళు ఎవరు? ఏకాడికి రాజకీయ నాయకుల దగ్గర మనం గౌరవంగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, అన్నిటిగా ఉండే, చేతులు కట్టుకొని నిలబడాలి. కానీ మనకు కావలసినటువంటి హక్కులు కానీ మనకు కావలసినటువంటి వాళ్ళు వేసేటటువంటి హామీలు ఇచ్చినటువంటి కానీ గౌరవంగా, సార్ మీరు అనౌన్స్ చేశారు సార్, దయచేసి 1,50,000 మంది కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి సార్, దయచేసి మీరు ఇవ్వండి సార్ అని మనం ఇలా అడిగే నాయకుడు ఎవడో 1 year పైన అయింది. ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరు అడగరు. అలాగా మనకు కావాల్సినటువంటి అన్ని కూడాను అలా వెళ్ళిపోతున్నాయి. అందులో భాగంగానే ఈ ఎఫ్టీల విషయం కూడాను ఎవరో మరాఠీ వాళ్ళు వచ్చారు. మనం కష్టపడి పని చేసుకొని 10 ఏళ్ళు 20 ఏళ్ళు గురువు గారి దగ్గర తన్నులు తిని జుట్టులు పీకించుకొని అన్నం పెట్టుకొని ఒక పూట అన్నం తిని ఆకలి అనేక రకాలుగా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పని నేర్చుకుంటే ఈ రోజున మనం భావితరాలకు అందిస్తున్నామా ఈ వృత్తిని? మన శిష్యులు ఎవరైనా తయారు చేస్తున్నామా? వచ్చేవాళ్ళు లేరు. బంగారు పని అంటే భయపడిపోతున్నారు. ఈ వృత్తి మనతోనే అంతరించిపోద్ది. ఇతర రాష్ట్రాలు బెంగాలీ వాళ్ళు వచ్చారు, వాడు చేసుకుంటున్నాడు, వాడు కూడా కడుపు కాల్చో ఏదో సంకలనాకి వేసేస్తున్నారు. ఈ ఎఫ్టీల విషయంలో ఈ యొక్క తీసుకొని హాల్ మార్కులు ముద్ర చేసేవాళ్ళు వాడు టెస్ట్ చేయట్లేదు. 86 ఉన్నా 89 ఉన్నా హాల్ మార్క్ ముద్ర లేస్తున్నాడు. వీడు చక్కగా 2-3 పాయింట్లు చేసేవాడు అమ్మేసుకుంటున్నాడు. దీన్ని నిలబెట్టేది ఎవరు? మనం ఇప్పుడు ఈ 2 ఏళ్ళు బతికి స్వర్ణ వృత్తి చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అంటే కనీసం దీన్ని నమ్ముకొని బతుకునేవాడు వాళ్ళ పిల్లలకి కొంచెం ఇవ్వాలిగా. మనం కనీసం ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేకపోతున్నాం. వీటన్నిటి మీద కూడాను మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనందరం కూడాను సంఘ నాయకులుగా పేరు చెప్పుకొని ఆయా ఊర్లలో ప్రెసిడెంట్ గారండి, సెక్రటరీ గారండి, కోశాఖ గారండి అని, ఉపాధ్యక్షుడండి, జాయింట్ సెక్రటరీ అని పదవులు అనుభవించగానే సరిపోదు. ఆ పదవులకి న్యాయం చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఆయన
చాలా ఒడిదుడుకుల్ని ఎదుర్కొని, కష్ట నష్టాలు ఎదుర్కొని, లాభ నష్టాలను ఎదుర్కొని ఏదో ఒక 50,000 ఒక ఈ సమావేశానికి ఒక 20,000 30,000 ఖర్చు పెడితే వేసారండి మాకు. ఏంటది? స్థానిక సంఘం అండి, సంవత్సరానికి 10 లక్షల వసూలు చేస్తుంది స్వర్ణకారుల దగ్గర. ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి, ఈ రెండు బేరీ చేస్తాం. ఇలాగా మనం ఎన్నో రకాలుగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి శ్రీ దళాలకోట శ్రీనివాసరావు గారు ఎఫ్టీల మీద అలాగ 30 లక్షలు వేసినా 20 లక్షలు వేసినా ఏదైనా కేసు వస్తే మేము ఎదుర్కొంటాము అని సవాలు విసిరే విజయవాడలో బల్ల గుద్ది నా స్వర్ణ వృత్తిని నన్ను కాపాడండి, నా స్వర్ణ వృత్తిని నన్ను కాపాడండి, అసలు మీరెవర్రా అని చెప్పేసి అడుగుతుంటే కళ్ళమ్మటి నీళ్ళు వచ్చినాయి. విశాఖపట్నం గౌరవనీయులు కార్పొరేటర్ గారు కోడి నరసింహాచార్య విదేశ్ గారు మన స్టీరింగ్ కమిటీ సభ్యులు వచ్చారు. మధ్యలో డిస్టర్బ్ చేసే అనుకోదు. తమ్ముడికి ఆశీర్వదిద్దామని మరి ఇప్పుడు ఇక్కడ రావాల్సి వచ్చింది. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. అయ్యా అందరికీ నమస్కారం. నా పేరు కోడి నరసింహాచారి. నేను ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు ప్రధాన కార్యదర్శి చేశాను. స్వర్ణకార సంఘంలో కూడా మీ అందరి ఆశీర్వాదంతో తమ్ముడితో చేస్తూ, అదేవిధంగా నా శ్రీమతి 38వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ. మీ రోజు ఇలాగా మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మేము బ్రహ్మంగారి మఠం శ్రీశైలం ఇవన్నీ చూసుకొని వచ్చిన తర్వాత ఈరోజు తమ్ముడు బర్త్డే కదా, ఆశీర్వదం అన్నటువంటి ఉద్దేశంతో వచ్చాం. మీ అందరినీ పెద్దలు కలవడం కూడా నాకు చాలా శుభదాయకం. అందరికీ కూడా నమస్కారం. పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ భద్రాద్రి సమేత భావనాథ స్వామి వారి అందరూ ఆశీస్సులు, ఈశ్వరుడు ఆశీస్సులు అన్నీ ఉండి వారి కుటుంబం మీద ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వారి ఆరోగ్యం ఎప్పుడు బాగుండి ఈ యొక్క రాష్ట్ర స్వర్ణకార సంఘంలో రాష్ట్ర స్వర్ణకారులకి వారు ఎన్నో సేవలు చేయాల్సిన అవసరం ఉంది. అవన్నీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి ఈ రోజు నాకు శుభదినం శ్రీ గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘం శ్రీ పారేపల్లి మహేష్ గారు కానీ వారి టీం గారు. ఎందుకంటే ఈ యొక్క శుభ సందర్భంలో అన్నయ్య గారు పుట్టినరోజు సందర్భంగానే మాకు ప్రమాణ స్వీకారం చేస్తే అంతకన్నా భాగ్యం ఏముందనేది వారు అనుకోవటం. మరి గుంటూరులో మన ఎన్నికలు జరిగినప్పుడు బ్రహ్మాండంగా చేశాము. గుంటూరు ఎన్నికలు స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చారు, టీడీపీ ఎమ్మెల్యే గారు, వారు కూడా వచ్చి అవంతా విధానం చూశారు. అక్కడ చేసుకోవచ్చు. కానీ ఈ రోజున అన్నయ్య గారి ఈ యొక్క జన్మదినం రోజు మేము ప్రమాణ స్వీకారం చేశారు. అలానే ఈ రోజున బీహార్ ముఖ్యమంత్రి గారు నితీష్ కుమార్ గారు కూడా ఈ రోజే చేశారు. మరి అలాంటి ముఖ్యమైన సందర్భంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీ గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ ప్రెసిడెంట్ సెక్రటరీ కోసారి గారికి. నాకేమైందంటే 18-20 ఏళ్ల మధ్యలోనే స్వర్ణకార సంఘం అధ్యక్షుడు అయ్యి 28 ఏళ్ళకి రాష్ట్ర అధ్యక్షుడిగా పోటీ చేసి ఓడిపోయి కసి పెరిగి 35 ఏళ్ళకి మళ్ళీ రాష్ట్ర అధ్యక్షుడు అయిపోయేసరికి ఈ జనాల నాయకుల్ని కొత్త నాయకులు తయారు చేయడం చేశారు. అంటే దీనివల్ల ఏమైందంటే ఏ రోజు నిజం చెప్పరు. పాతోళ్ళు 5 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఏ రోజు నన్ను అన్నారు, నేను అన్నా ఒకటే చెప్పా, నిజం మాట్లాడితే రోజు మెరుస్తాం, అబద్ధం మాట్లాడితే ఒక రోజు 2 రోజులు మెరుస్తాం. నిజం మాట్లాడాలా అబద్ధం మాట్లాడాలా మీరే ఆలోచించుకోండి. డబ్బులు అన్నాడా? అసలు కర్రివేణు మాధవ్ ఏసీలో నుంచి ఎంతలోకి వచ్చాడు. 20 ఎకరాల క్వారీ, 2 హోటల్స్, నిద్రపోతే నెలకు 2 లక్షల ఆదాయం నుంచి ఒక్క ఎన్నికలతో ఇలా తిరిగిపోయి ఉద్యమ నాయకుడిగా మారిపోయారు. ఏ రోజు డబ్బుల కోసం ఆలోచించరా. మిత్రుల శేషం అన్నా ఉండాలా, శిష్టగానం అన్నా ఉండాలా. నా దగ్గర తమ్ముడు దాసు ఉన్నాడు. నేను భోజనం చేయాలంటే ఏం భోజనం చేయాలో కూడా ఆ టైంలో తీసుకొచ్చాడు. మా మధ్యాహ్నం ఉన్నాడు, అన్న ఏం తింటావు అని అంటాడు. మా రాజేష్ ఉన్నాడు, బాబాయ్ తిన్నాను అంటాడు. దినేష్ ఉన్నాడు, వండి పెడతాడు. నాకున్న దేవుడు ఇచ్చిన నాకు అదృష్టం ఏంటంటే ఏ ఊర్లో అయినా మా కిరణ్ కానీ చందు కానీ అసలు నాకు ఈయన పేర్లు ఎందుకు చెప్తున్నానంటే చెప్పడం కాదు, డబ్బు కోసం ఏ రోజు వేణుమాధవ్ బతకడు.
డబ్బే కావాలంటే నాకున్న తెలివితేటలతో కరెక్ట్ గా 2 సంవత్సరాల్లో 100 కోట్లు సంపాదించాను. కానీ 100 కోట్లు ఇచ్చేది తర్వాత ఆయన మనవాడు కూడా నాశనం చేస్తే పేరు ఉండదు. కానీ ఈ రోజు నేను ఇప్పించిన బిస్కెట్లు ఉన్నాయి చూడండి, ఆ బిస్కెట్లు 3 లక్షల నుంచి దాదాపు 5.5 లక్షల దాకా మనం బిస్కెట్లు లోన్ ఇప్పిస్తే ఆ బిస్కెట్లు ఖరీదు 13 లక్షలు అయింది. ఇవాళ పొద్దున వైజాగ్ నుంచి పక్కన వాసుగారికి ఫోన్ చేశాడు, కారులో ఉన్నారు, ఈ బిజీలో స్పీకర్ ఆన్ చేశారు. సార్, నా తల్లిదండ్రుల తర్వాత నాకు ఎవరైనా పని చేశారంటే మీరేనండి. మీరు ఇచ్చిన బిస్కెట్ ఇప్పటికీ నేను రొటేషన్ చేసుకొని శుభ్రంగా బతుకుతున్నా. అందుకని మీ పుట్టినరోజు మీరు ఇంకా మరిన్ని 10 కాలాలు బాగుండి ఇంకా మంచి చేయాలని. ప్రతి స్వర్ణకారుని లక్షాధికారిని చేయడమే నా వంతు. ఓటీసీలు తయారు కావడం మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే సిస్టమ్ని పట్టుకున్నా. ఈ రోజున ఒక సిస్టమ్ని పట్టుకుని ఒక మంచి డైమండ్ లాంటి వ్యక్తులతో నేను సావాసం చేసి తిరుగుతా ఉన్నా. వాసు గారు కానీ, కిరణ్ కానీ, ఉన్నటువంటి పెద్దలు, మరి ఇలియాస్ బాషా గారు కానీ, రాష్ట్రంలో దాదాపు 152 సంఘాల్లో మా రవేర్ నాయక్ అనుకోండి, చిన్నప్పుడు కానీ చిట్లాగా ఉన్నా నేను చెప్తాడు. ఎందుకంటే మనం ఒకటే గుర్తు, ఆయనతో నారాయణతో కూడా ఎందుకు మాట్లాడించానంటే ఫైర్ నోడుతో మాట్లాడించాను. కులం అనేది ప్రస్తావన లేదు ఇక్కడ. వృత్తి అనేది ఎవరైనా సరే విశ్వబ్రాహ్మణుడు వృత్తి అంటారు, కానీ తర్వాత చేసిన వాళ్ళని ఎవరి క్యాస్ట్ వాళ్ళకి పిలుస్తారు. మనకు సుఖాలు ఎలా ఉన్నాయో వాళ్ళకు కూడా ఉంటాయి, కష్టాలు మనకు ఎలా ఉన్నాయో వాళ్ళకి అంతే ఉంటాయి. కానీ సిస్టమ్ మాత్రం మారదు. ఒక్కొక్క నాయకులు అని చెప్తున్నారు 10,000 అసలు ఒకటే గుర్తుంచుకోండి, ఇవాళ 5 లక్షలు ఉంటే 2వ రోజు నేను చెరో ఢిల్లీ అని పెడతాను. ఎమ్మటే 3 రోజుల్లో ఆ చెరో ఢిల్లీ కార్యక్రమం అయిపోతే ఎమ్మటే 5 లక్షలు అయిపోతుంది. ఇంకా డబ్బులతో అనవసరం. నా ఫైనాన్సర్ నరేంద్ర ఉంటాడు, మీ కాకుమార్ నరేంద్ర జనాలు ఇక్కడ ఒకసారి లేదు ఉంటాడు. నా దగ్గర డబ్బులు ఉండవు, డబ్బులు మనవాడి దగ్గర ఉంటాయి ఖర్చు పెట్టేది. ఇట్లా ఒకరికొకరు అంటే సిస్టమ్ అలా పెట్టుకున్నా కాబట్టి 10,000కు పైగా ప్రోగ్రాం చేయగలిగారు. 3,100 మందికి 252 కోట్లతో బిస్కెట్లు ఇప్పించగలిగారు. ఇవాళ ఆ బిస్కెట్ల ఖరీదు 750 కోట్లు అయింది. అంటే మనం ఎక్కడైనా ఒక పని చేస్తే ఒక కోశాధికారి గారు ఉన్నారు, నేను ఎప్పుడో ఫోన్ చేస్తాను సాగర్ గారికి, సాగర్ గారు పలానా ప్రోగ్రాం అంతా ఒక 5,000 అయిందంట. అట్లా ఇచ్చేవాళ్ళు నాకు రాష్ట్రంలో 16 మంది ఉన్నారు. నేను ఎంత వేయమంటే ఎందుకు అని అడగకుండా 12 లక్షల రూపాయలు అద్దెకట్టాయి ఇప్పటికీ స్వర్ణకార సంఘానికి. భవనాలు విజయవాడలో, నేను వైజాగ్లో ఉంటే ఇక్కడికి రావడానికి మళ్ళీ అప్ అండ్ డౌన్ 8 చోట్లకి వెళ్తే ఈయన నేను ఒక రోజు చెప్తే ఈయన 5,000 రూపాయలు రూమ్కి అక్కడ 3,000 రూపాయలు రూము. మళ్ళీ ఈయన ఓపిక కడ్డీలు బాగుంటాయి మా ఊర్లోనే ఒక సొంత తమ్ముడికి తెచ్చినట్టుగా ఆ పార్సెల్ భోజనం ఆయన తీసుకొని వస్తే కళ్ళమ్మడి నీళ్ళు వస్తాయి. ఏంటంటే ఈ ప్రేమ ఎందుకు? అందుకనే నేను చెప్తాను. అందుకనే ఇదే సంపాదించుకోవాలి. ఇది సంపాదించుకుంటే ముందుకెళ్తాం. ముందు వాసు గారు మాట్లాడే ముందు మరి గౌరవనీయులు ఎఫ్టీ గురించి మరొకళ్ళు ఎఫ్టీ గురించి గుంటున్నారాజు గారిని మాట్లాడాలి. ఒక 2 నిమిషాలు మాట్లాడదు. ఇది రాష్ట్రసభ ఇది మాట్లాడాలి ముందు 2 నిమిషాలు. ఎందుకంటే మీకు చాలా గౌరవమైన స్థానం. కరివేణ మాధవ్ గారి పిలుపు మేరకు ఇచ్చేసిన పెద్దలకు అలాగే స్వర్ణకార మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. మనం ఈరోజు అజెండా ఎఫ్టీ మీద మన సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు కరివేణ మాధవ్ గారి ఆధ్వర్యంలో మా మంగళగిరిలో కూడా ఎఫ్టీ గురించి అందరినీ టచ్ మిషన్ వాళ్ళని కానీ బట్టి వాళ్ళని కానీ ఇలా మొక్కమ్మే వాళ్ళని కానీ అందరిని పిలిచి మీటింగ్ చేయడం జరిగింది. మా మంగళగిరిలో ఏవైతే చెప్పామంటే 999 మొక్క అమ్మాలి, అలాగే 9980 రావాలి. అందులో పౌడర్ కలవకూడదు. మనం టచ్ మిషన్లో చూపిస్తే కనుక పౌడర్ అనేది ఉంటే కనుక 1 సారి 2 సార్లు శాంతిస్తాం. 3వసారి అదే కనపడిందంటే ఆ బట్టి అయినా సరే టచ్ మిషన్ అయినా సరే మా సొసైటీ ద్వారా వెళ్ళి ఆ షాప్కి తాళం వేయడం అనేది చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క సాట ఇలానే మనం గట్టిగా నిలబడితే కనుక మన స్వర్ణకారు బతుకులు మారుతాయి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పోటలు కలుస్తున్నాయి. కానీ ఇప్పుడే ఎందుకు మనం ఇంత గట్టిగా ఉన్నామంటే రేటు బాగా పెరిగిపోవడం వల్ల మనకి గిట్టుబాట్లు మన పాయింట్లు తగ్గించారు. ఆ పాయింట్లు తగ్గించడం వల్ల గిట్టుబాటు లేక
రొటేషన్ చేయాల్సి వస్తుంది. లాస్ట్కి ఎంతో కొంత ఆ స్వర్ణకారుడు అప్పులు పాలైపోయి సూసైడ్ చేసుకోవడం కానీ ఏదో రకంగా ఐపీ పెట్టి వెళ్ళిపోవడం కానీ జరుగుతుంది. అలాంటివి జరగకుండా ఉండాలంటే మనం 9 మొక్క మన పట్టి వాళ్ళు కానీ మొక్కలు అమ్మే వాళ్ళు కానీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మా స్వర్ణకారు బతుకులు మార్చాలని మీ చేతుల్లోనే ఉన్నాయి, అందరి చేతుల్లోనూ మా స్వర్ణకారుల్ని రక్షించాలని కోరుకుంటున్నాం. అందులో ఇంతకుముందు కార్పొరేషన్ గురించి కొంతమంది పెద్దలు చెప్పారు. లోకేష్ గారిని అడిగారా అని మేము అడిగాం. సార్ 2 సంవత్సరాలు అయింది, సంవత్సరాలు అయింది ప్రకటించి ఏంటి పొజిషన్ అంటే ఇది కొత్తది కదా, జీవో గురించి పాస్ అయింది కానీ ఈ బడ్జెట్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలి, కావున కొంచెం టైం పట్టింది. కాకపోతే ఈ కంపల్సరిగా ఈ 2-3 నెలల్లోనే కార్పొరేషన్ ఏర్పడుతుందని చెప్పారు కూడా. మనం ఎప్పటికప్పుడు లోకేష్ గారికి గుర్తు చేస్తానే ఉన్నాం. మన మంగళగిరిలో మా సొసైటీ పెట్టించినప్పుడు లోకేష్ గారు ఒకటే అన్నారు, స్వర్ణకారుల్ని ఏ ఇబ్బంది వచ్చినా సరే అర్ధరాత్రులు అయినా ఎప్పుడైనా సరే ఫోన్లు చేస్తే ఇమ్మీడియట్గా ఆ స్వర్ణకారుడికి న్యాయం చేయాలని మా సొసైటీలో మా లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా మేము పనిచేయడం కూడా జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. సార్ ఇందాక నేను ఓన్లీ విజయవాడలో ఉన్న వాళ్ళకే చెప్పాను, నాకు ఇక్కడ విజయవాడలో ఇట్లా చూసుకుంటారని. కానీ జగ్గపేట కరీం వచ్చాడు, ఇవాళ తెనాలి శంకుగాడు వచ్చాడు. అది లేదు కరీం శంకు పనిచేస్తున్నప్పుడు ఇట్లా నాకు ప్రతి ఊర్లో కూడా సరే మమ్మల్ని చెప్పలా అని అన్నారు. నేను అందుకనే చెప్తా ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము ఎక్కడైనా అందరినీ కలుపుకొని పోతున్నా కాబట్టి ఇంతమంది సర్కిల్ తయారైంది. ఈ సర్కిల్ రేపు పొద్దున జనాల్లో కానీ విజయవాడలో కానీ ఎక్కడైనా సరే మనకు పనికొచ్చే విధంగా ముందుకెళ్ళాలి. మరి గౌరవనీయులు పట్నా సత్యనారాయణ గారు రాష్ట్ర ఉపాధ్యక్షులు వారిని మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. నెక్స్ట్ లాస్ట్ ఈ అంశం మీద స్టీరింగ్ కమిటీ సభ్యులు మరి ధనాలకోట వాసు గారిని వారి యొక్క విలువైనటువంటి దీని మీద చేసినటువంటి వాస్తవాల్ని భవిష్యత్తు ఎలా ఉండాలి, ఎందుకంటే వారు చెప్పిన తర్వాత అందరూ సైలెంట్ ఉండాలి. దయచేసి ఒకసారి అందరూ కూర్చోవాలి. అక్కడ అంతమంది ఉన్నారు, ఇదే వచ్చి కూర్చోండి. ఆ కుర్చీలు ఒక 15 నిమిషాలు మొత్తం కార్యక్రమాన్ని కుర్చీలు వేసుకోండి. ఎందుకంటే 1,68,000 స్వర్ణకార కుటుంబాలంటే 8 లక్షల మంది ఆధారపడిన స్వర్ణకారుల ఆత్మగౌరవం అవమానంగా మారుతుంది ఈ పౌడర్ కలిపిన బంగాళాల వల్ల. దీని యొక్క పరిస్థితిని వాసు గారు క్షేత్రస్థాయిలో నాకు చెప్పిన తర్వాత అవసరమైతే రాష్ట్ర సంఘం నుంచి ఇప్పటికే 252 కోట్లు ఇప్పించాం. ఇప్పుడు ఒక 100 సంఘాలు పెట్టాలంటే మిషనరీ 45 వస్తున్న అవసరమైతే 40 కోట్లు ఇప్పించడం మాకు పెద్ద ఇబ్బంది కాదు. ఛాలెంజ్ చెప్తా ఉన్నా. అవసరమైతే టెస్టింగ్ పెడితే అన్ని రకాలైనటువంటి పౌడర్లు ఏమున్నాయో అది కనిపెట్టే మిషన్ మాత్రమే కొనాలి. అది సంఘం వాళ్ళ దగ్గర ఆ మిషన్ ఉండాలి. తీసుకొని లావాదేవీలు జరిపే వాళ్ళు మరి దానికి మాత్రమే ప్రయారిటీ ఇవ్వాలనేటువంటి కఠినమైన నిర్ణయాలు కొన్ని స్టీరింగ్ కమిటీ చూసింది. కాబట్టి దాని యొక్క మొత్తం సమాచారాన్ని తీర్మానం ప్రవేశపెట్టవలసిందిగా మీ అందరి కర్తాల ద్వారా చప్పట్ల ద్వారా వాసు అందరికీ నమస్కారం అండి. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదిక ముందున్నటువంటి మిత్రులు స్వర్ణకారులు వీళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మన రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుల వారికి
హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్నటువంటి గుంటూరు జిల్లా స్వర్ణకార సంఘ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులు అలాగే వాళ్ళ టీం మొత్తానికి కూడా నా యొక్క స్వాగతం తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు దాకా అందరూ మాట్లాడారు. అయితే ప్రతి ఒక్క స్వర్ణకారులు కూడా అలాగే స్వర్ణకారుల యొక్క బాగోగులు కావాలి అనేటువంటి ప్రతి వ్యక్తి కూడా నా బాధ్యత అనుకున్న ప్రతి స్వర్ణకార సంఘ నాయకులు ఏ ఊరికైనా సరే కంపల్సరీగా తప్పకుండా దీని మీద యుద్ధం ప్రకటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకు అంటే ఈరోజు కేజీలు బంగారాలు పెట్టుకొని పెద్ద పెద్ద షోరూమ్సే కానీ చిన్న జ్యువెలరీలే కానీ చేస్తున్నారు అంటే దాని అంతటికీ గల కారణం ఏంటి? మన స్వర్ణకారుల యొక్క పోరాట ఫలితమే. మరి 1963లో గోల్డ్ కంట్రోల్ యాక్ట్ ఉండేది. ఇప్పుడు ఉన్న వాళ్ళలో పెద్దలకి కొంతమందికి మాత్రమే తెలుసు. మనకి సెంట్రల్ ఎక్స్చేంజ్ వాళ్ళు వర్క్ చేయడానికి లైసెన్స్ ఇచ్చేవాళ్ళు కొంతమంది దగ్గర ఉంది. 87తో లాస్ట్, 1987తో సెంట్రల్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఇచ్చేది ఆ లైసెన్స్ లాస్ట్. మరి ఆ దానికి మరి మొదటిలో 150 గ్రాములు పిచ్చి ఎవరి దగ్గర ఉండకూడదనే నిబంధన ఉండేది. స్వర్ణకారుల పోరాట ఫలితమే 300 గ్రాములకు వచ్చింది. అలాగే 1990వ సంవత్సరం జనవరి 9వ తారీఖున నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పిపి సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు స్మగ్లింగ్ అరికట్టడమే కానివ్వండి, లేకపోతే ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలనే కానివ్వండి, లేదా మన యొక్క నిల్వలను పెంచుకోవాలనే కానీ ఏదైనా కానీ ఈ గోల్డ్ కంట్రోల్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఆనాడు 2, 3, 4, 5 సంవత్సరాలు మాత్రమే మన స్వర్ణకారులు సంతోషంగా ఉన్నారు. ఆ రోజు మనందరి యొక్క ఆనందం ఆలోచన ఏంటంటే పనంతా మనమే చేస్తాము కాబట్టి మనం బ్రహ్మాండంగా ఉంటాము అని ఆ రోజు లడ్లు పంచుకొని పండగ చేసుకున్నాం. అయితే ఎప్పుడైతే దీన్ని ఫ్రీ మార్కెట్ చేసేద్దో కేంద్ర ప్రభుత్వం, ఈ కార్పొరేట్ సెక్టారు పెద్ద జ్యువెలరీలు ఈ వృత్తిలోకి ఎంటర్ అవ్వడం, ఈ వృత్తిలోకి ఎంటర్ అయిన తర్వాత చిన్న జ్యువెలరీలు దెబ్బతినడం, స్థానికంగా ఉండేటువంటి స్వర్ణకారులు దెబ్బతినడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఒకదాని తర్వాత ఒకటి జరుపుకుంటూ మరి స్వర్ణ వృత్తి దిగజారిపోయేటువంటి పరిస్థితుల్లోకి రాబోయే రోజుల్లో బతకలేని బడిబంతులు అనే మాట మనం పూర్వం వినేవాళ్ళం. బతకలేని స్వర్ణకారుడు అనే రోజులు కూడా ముందు వస్తాయి. అట్లాగే కొంతకాలం పోయిన తర్వాత స్వర్ణకారులు ఉండేవాళ్ళు. మా నాన్నగారు మా తాత అసలు మా పెళ్లికి అక్కడే కొన్నారు స్వర్ణకారుల దగ్గరికి వెళ్ళి అనేటువంటి మాటలు కూడా రాబోయే రోజుల్లో వస్తాయి. ఎందుకు అంటే స్వర్ణకారులు అనేవాళ్ళు ఉండరు. మీరు చెప్పులు కుట్టుకునేటువంటి చర్మకారులు ఆ సోదరులను చూడండి, వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు? ఆ షాపులు బయట రిపేర్లు చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితుల్లోకి చాలా వరకు మన స్వర్ణకారులు వెళ్ళిపోయారు. మీకు విజయవాడలో ఉన్న సోదరులకు చాలా మందికి తెలుసు, జైహింద్ కాంప్లెక్స్ లో 150 జ్యువెలరీలు 200 జ్యువెలరీలు ఉంటాయి. ప్రతి జ్యువెలరీలో టచ్ చేస్తే ఒక 2 నుంచి 3, 4 దగ్గర ఒక ఆ కాంప్లెక్స్ మొత్తం 1500 నుంచి 2000 మంది స్వర్ణకారులు గుమస్తాలు గాను, లేకపోతే వాళ్ళ కస్టమర్స్ చెప్పులు విడిచే చోట కూర్చొని రిపేర్లు చేసుకునేటువంటి వాళ్ళు గాను, లేకపోతే దండలు చుట్టుకునేటువంటి వాళ్ళు గాను, ముత్యాల దండలు చుట్టుకునేటువంటి వాళ్ళు గాను మారిపోయారు. ఆ పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. ఒక వస్తువు ఏదైనా మనం చేశాము అంటే కొన్ని సంవత్సరాల తర్వాత కూడా ఎప్పటి నుంచో మా ఇంట్లో ఉన్న నగలన్నీ మీ నాన్న చేశాడు లేకపోతే మీరు చేశారు, ఇది ఇలా అయిపోయింది, మీదే బాధ్యత అనేటువంటి పరిస్థితులు మన స్వర్ణకారులకు ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల నుంచి మొదట్లో కేడియం కలిపేసేవాళ్ళు, ఆ తర్వాత ఇరీడియం కలిపారు. ఇప్పుడు ఆస్మియం అనే ఒక
పౌడర్ని మెటల్ని కలుపుతున్నారు. ఒక్కొక్క వీళ్ళ యొక్క ఆదాయం ఎంతో చూస్తే కళ్ళు తిరుగుతాయి. లక్షలు, రోజుకి లక్షల్లో. ఒక్క 100 గ్రాముల బంగారం బిస్కెట్కి 2 నుంచి 3 గ్రాముల పౌడర్ కలుపుతున్నారు. దాన్ని పలచగా రేగులాగి సగం కింద పెట్టి దాని మధ్యలో పౌడర్ వేసి ఆ పైన మళ్ళీ మిగతా బంగారం పెట్టి దాన్ని కలిపేసేసి కరిగేసి తక్కువ రేటుకి అండర్ సేల్కి అమ్మడం మొదలు పెట్టారు. అండర్ సేల్కి దొరుకుతుంది కదా అని చెప్పేసి అందరూ దాన్ని కొనుక్కోవడం మొదలు పెట్టారు. ఇది బాగుంది అని చెప్పేసి మెల్లిగా ఏం చేశారు అంటే బిస్కెట్లను కూడా 100 గ్రాముల బిస్కెట్లను కూడా ఈ పౌడర్, ఈ చెత్తా చెదారం కలిసినటువంటి బిస్కెట్లు అమ్మడం మొదలు పెట్టారు. ఎక్కడైనా 96, 97, 95 బిస్కెట్లు ఎక్కడైనా చూసారా? మరి ఈ మధ్య కాలంలో ఈ బంగారాలు కూడా అమ్మడం జరుగుతుంది. ఒక వస్తువు తయారు చేయాలంటే కమ్మి బంగారాన్ని 92% కూడితే ఒక చోట ఏమో 916 వస్తుంది, ఇంకో చోట 90 వస్తుంది, ఇంకో చోట 89, 50 అలా వస్తుంది. ఈ వేరియేషన్స్ అన్ని కూడా ఎవరికి తెలుస్తాయి? ఈ వృత్తిలో ఉండి క్వాలిటీని మెయింటైన్ చేసేటువంటి వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. వాడేదో ఇచ్చాడు బంగారం, నేనేదో కరిగేసేసి చేసేసాను అన్న వాళ్ళకి తెలియదు. అలాగే తమ్ముడు దివినారాయణ కూడా చెప్పాడు, హాల్ మార్కులు కూడా టెస్టింగ్ లేకుండా ఇప్పుడు ఉన్నటువంటి హాల్ మార్కులు ఉన్నటువంటి పరిస్థితుల మూలంగా, దానికి ఉన్నటువంటి అతి కష్టమైన నిబంధనల మూలంగా సెంటర్లో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఇబ్బంది మూలంగా కొన్ని వేసేయడం మటుకు జరుగుతున్న మాట అయితే వాస్తవం. అయితే దీన్ని అరికట్టుకోవాలి, క్వాలిటీ మెయింటైన్ చేయాలి. క్వాలిటీని మెయింటైన్ చేయకుండా ఉంటే మనమే నాశనం అయిపోతాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గుంటూరు పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. రండి. అట్లాగే ఈ రకంగా ఉంటుంటే మరి చాలా చోట్ల ఎంతో మంది స్వర్ణకారులు ఎన్నో రకాలుగా నష్టపోయారు. ముఖ్యంగా మంగళగిరి నుంచి కొంతమంది కానీ వాళ్ళు వేరే ఊర్లకు వెళ్ళి వస్తువులు ఇచ్చినాక తర్వాత వాళ్ళు తక్కువ పాయింట్లకు తీసుకుంటారు. కానీ ఎప్పుడో టెస్టింగ్ చేయించుకొని నువ్వు 75% చేసావు కానీ అది 73 వచ్చింది, నువ్వు 916 చేసావు అది 90 వచ్చింది అని అలాగ బల్క్గా చేసేటువంటి వాళ్ళని, అలాగే స్థానికంగా ఊర్లలో పనిచేసేటువంటి స్వర్ణకారుల్ని చాలామంది యాజమాన్యం, జ్యువెలరీ యాజమాన్యం, నువ్వు ఎన్ని సంవత్సరాలుగా నాకు పనిచేస్తున్నావు, ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని కేజీలు చేసావు, నువ్వు ఎంత తినేసావు, ఎంత మోసం చేసావు, అతను ఇచ్చిన FD అనే దాన్ని మర్చిపోయి నువ్వు ఎంత మోసం చేసావు, నువ్వు కట్టు అని చెప్పేసి 100 గ్రాములు, కేజీలు కట్టి ఇచ్చుకొని నష్టపోయినటువంటి మన స్వర్ణకార సోదరులు చాలామంది నష్టపోయి పనులు మానుకున్న వాళ్ళు ఉన్నారు, వేరే పనులకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సరే, ఈ పరిస్థితుల నుంచి క్వాలిటీ మెయింటైన్ చేయాలి అంటే ఎవరికి కూడా ఒక 100 గ్రాముల వస్తువు బయట కొన్న బంగారం కరిగించి చేయాలంటే ఇంకొక గ్రాము మేలు వేస్తే కానీ, గ్రామున్నర మేలు వేస్తే కానీ ఈ పర్సంటేజ్ వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మరి అట్లా ఉన్నప్పుడు ఇతనికి మిగిలేదు, మనకు మిగిలేదు 1-1.5 పాయింట్లకు మించి ఎవరికి కూడా మిగిలేటువంటి పరిస్థితులు లేవు. వీళ్ళందరూ ఏమైపోతారు? ఇక రాబోయే రోజుల్లో కార్పొరేట్ జ్యువెలరీలే కలెక్టు, ఈ చిన్న జ్యువెలరీలు తప్పు చేస్తే స్వర్ణకారులు తప్పు చేస్తారు అనేటువంటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే వాళ్ళే కరెక్ట్, వాళ్ళ దగ్గర పర్ఫెక్ట్ ఉంటుంది, 916 వీళ్ళ దగ్గర తప్పుడు బంగారం ఉంటుంది అనేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. అందుకని చెప్పేసి నేను కాదు, నేను మొదలు పెట్టినా కూడా సోదరులందరి సహకారంతో అందరినీ దీన్ని విషయాన్ని తీసుకొచ్చి మొట్టమొదటగా 2-3 వీడియోలు
చేయడం జరిగింది. సోదరులందరూ కూడా చాలా మంది ఆ వీడియోని చూశారు, చాలా మంది ఫోన్లు చేశారు. వీడియో పెట్టిన మరో నిమిషమే వేణుమాధవ్ గారు దీన్ని ఇంత జరుగుతున్నప్పుడు మనం దీన్ని వదలకూడదు, వాసు గారు మీరు గట్టిగా ఉండండి, రాష్ట్ర సంఘం తరఫున దీన్ని గట్టిగా చేద్దాము, మన స్వర్ణకార సంతతి, ఎందుకంటే మన పిల్లలు ఎవరిని కూడా మనం తీసుకురావట్లేదు పనిలోకి, కాబట్టి దీన్ని ఎట్లా అయినా సరే దీన్ని వ్యవస్థను బాగు చేద్దామనే దీని మీద అసలు దీనికి ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఎక్కడికి తీసుకెళ్ళాలనే దాని మీద క్షుణ్ణంగా తీసుకొని అసలు ఎవరెవరు చేస్తున్నారు, అసలు ఒక టెస్టింగ్ సెంటర్ వాళ్ళు 916 ఒక 80% బంగారం ఉందండి 100 గ్రాములు, సేమ్ 80%కి ఏ రకంగా ఇస్తున్నారు, ఎవరికి ఇవ్వడానికి కుదరదు కదా, మేలు తీస్తేనే తరుగుపోయింది, కరిగి మళ్ళీ మనకి మేలు ఇవ్వాలి అంటే పోయింది. దీని మీద ఒక మీటింగ్ని మా స్థానిక గవర్నర్పేట స్వర్ణకార సంఘం వాళ్ళని కూడా కూర్చోబెట్టి వివరణ చెప్పగానే ఇమ్మీడియట్గా దాన్ని ముందుకు తీసుకెళ్దామని అని చెప్పేసి వాళ్ళు రావడం, ఇమీడియట్గా ఒక మీటింగ్ పెట్టడం, మీటింగ్లో ఒక్కొక్కడికి మామూలుగా ఎవరికి, ఎందుకంటే మన వృత్తిని నాశనం చేస్తున్నారు. గుంటూరు స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి గారు కృష్ణ గారిని, అలాగే తెనాలి స్వర్ణకార సంఘం నాజర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కొక్కరిని కూర్చోబెట్టి గౌరవంగా చెప్పాం, అదే గౌరవంలో ఎక్కడ పొరపాటు జరిగినా కూడా ఒక్కొక్కరిని పరిగెట్టిస్తామని చెప్పి డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే వృత్తికి ఉన్నటువంటి హక్కు మనది. ఇప్పుడు ఒక వస్తువులు తయారు చేసుకున్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలు అయితే కానీ ఒక ఇల్లు కొనుక్కునేటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇవాళ ఒక్కొక్కరు 2 నుంచి 4 కేజీలు ఒక్కొక్కరిది, 1 కేజీకి 15 నుంచి 20 గ్రాములు అని చెప్పి చాలా తక్కువ, 20 గ్రాములు 4 కేజీలకి ఎంతండి, ఒక రోజుకి ఆదాయం 80 గ్రాములు. ఎక్కడన్నా చూసారా? ఎక్కడన్నా? సో ఇక దాన్ని గట్టిగా పట్టుకోవడం, వాళ్ళకి గట్టిగా చెప్పడం జరిగింది. మొదట్లో వాళ్ళు చాలా తేలిగ్గా తీసుకున్నారు, తేలిగ్గా తీసుకొని ఏం జరుగుద్దిలే ఎప్పుడుగా అయింది అని చెప్పారు. అది కూడా చెప్పాం గట్టిగా. ఒకసారి డిసైడ్ అయిపోయిన తర్వాత దీన్ని మీరు తేలిగ్గా తీసుకుంటే ఊరుకునేది లేదు, ఎంత దూరమైనా వెళ్తాం. దీన్ని ఇమీడియట్గా 2వ రోజునే మీడియా కొట్టుకుంటూ ఉంటుంది. నువ్వెవడవరా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా, నువ్వు ఎందుకు చేస్తున్నావు, నువ్వు ఏ పర్సంటేజీ లేకుండా నీ అమ్మ మొగుడు సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాకు ఇస్తున్నావు, మమ్మల్ని ఏమన్నా బాగు చేయడానికి ఏమన్నా మీరు ఎక్కడి నుంచి అయినా వచ్చారా, మీరు ఏ రోజైనా స్థానికంగా స్వర్ణకార సంఘాలకు ఏమైనా సహకారాన్ని ఇచ్చారా? ఒక విశ్వకర్మ జయంతికి ఎవరైనా వెళ్తే మన వాళ్ళు డబ్బులు వేసుకోవడమే కానివ్వండి, వాళ్ళు 500 రూపాయల నుంచి ఎవరు ఏ రోజు కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సహకారాలు లేవు. అసలు కరోనా గురించి చెప్పండి, కరోనా అప్పుడు ఎవరు సహకరించారు? ఈ రకమైనటువంటి దీన్ని తీసుకొని స్టాండ్ తీసుకొని గవర్నర్పేటలో మొత్తం 2 మీటింగులు పెట్టామండి. మొదటి మీటింగుకి 1 వారం టైం అడిగారు వాళ్ళు, మీరు చెప్పిన పద్ధతిలోకి మేము వస్తాము అని. అయితే 1 సంవత్సర కాలం నుంచి జోగ్ అసోసియేషన్ దీని మీద గట్టి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి 6 మాత్రమే వాళ్ళకి అంగీకరించారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ 6 మాత్రమే పని ఇవ్వండి, మిగతా వాళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి వాళ్ళు కాంప్లైంట్ చేశారు. అసలు 6 రావడం ఏంటి, మీరందరూ ఏమయ్యారు అంటే మీరు ఇష్టం వచ్చినట్టు వ్యాపారం చేసుకొని మమ్మల్ని తప్పుడోళ్ళుగా చిత్రీకరించడానికి మీరు చేస్తూ ఉంటే మీ 6 మీరు వ్యాపారం చేసుకోండి, మేము నాశనం అయిపోతాం అసలు అని చెప్పేసి ఒక కొట్టాలేదు అంతే తప్పించి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం జరిగింది. దానికి మాకు సపోర్టుగా మా గవర్నర్పేట స్వర్ణకార సంఘం, అలాగే దివినారాయణ వెంకటేశ్వరరావు గారు, అలాగే వంటోన్ భావనారాయణ గారు, వీళ్ళందరూ సపోర్ట్ వచ్చారు. అన్ని చోట్ల మీటింగ్ పెట్టడం జరిగింది. తర్వాత డోర్ టు డోర్ వెళ్ళాం, ప్రతి షాప్కి వెళ్ళడం, వాళ్ళు ఏ పర్సంటేజ్కి ఇస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఇమీడియట్ వాళ్ళు బంగారం మార్చుకున్న దగ్గర మేము కూడా ఉండి అవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ప్రస్తుతం గవర్నర్పేటలో 90% మార్పు అయితే వచ్చింది. ఒక 10%
ఏమైనా చేయట్లేదనే చెప్తున్నారు కానీ వెనక నుంచి ఏదైనా జరుగుతూ ఉండొచ్చు. అలాగే వాళ్ళకి ఇంకోటి కూడా చెప్పడం జరిగింది, మొక్కలు పోయడం కూడా ఆపండి. అది మామూలు క్రైమ్ కాదు, చాలా పెద్ద క్రైమ్. బిస్కెట్ ని డూప్లికేట్ తయారు చేసేసి అమ్మడం కూడా చాలా పెద్ద క్రైమ్. దాన్ని కూడా ఆపమని చెప్పాము, వాళ్ళు అన్నిటికీ ఒప్పుకున్నారు. అలాగే 20 పాయింట్లు తీసుకొని కచ్చా బంగారాన్ని 9980, 9970 ఇవ్వడానికి చాలా ఎత్తులేశారు. దానికి కూడా ఒప్పుకోలేదు. 999 ఇవ్వాల్సిందే, కావాలంటే 85. ఎందుకంటే గతంలో మనకి ద్రావణ కొట్లకి ఇచ్చేవాళ్ళం, సింగిల్ యాసిడ్ వేసేవాళ్ళు 98, 9980, 85 వచ్చేది. డబల్ యాసిడ్ వేసేవాళ్ళు 999 వచ్చేది. మరి ఆ రకంగా ఉన్నది. మరి మీరు ఇవాళ మీరు ఎందుకు చేస్తున్నారు అంటే ఇన్ని సంవత్సరాలు ఒక సంపాదనకి, ఒక తప్పుడు మార్గంలో ఆదాయానికి అలవాటు పడిపోయి ఒక్కసారిగా మారడానికి వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది. ఆ ఇబ్బందిని కూడా తొలగించుకోండి అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇంకా విజయవాడ 1 టౌన్లో మార్పు జరగలేదు. రేపో ఎల్లుండో దాని మీద కూడా చర్య తీసుకునే విధంగా ఆల్రెడీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడడం, వీళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. 1-2 రోజులు మాత్రమే చూస్తాను, లేకపోతే రాష్ట్రంలో సెన్సేషనల్ న్యూస్ వింటారు. డెఫినెట్ గా సెన్సేషనల్ న్యూస్ వింటారు. ఒకటి కొట్టులో 5 కేజీలు బంగారం, 5 కేజీలతో బంగారాన్ని పట్టుకున్నారు అనేది సెన్సేషనల్ న్యూస్ చూస్తారు. అలాగే వాళ్ళ దరువు ఎలా వాయిస్తాము అంటే ఏదో ఇది భయపెట్టడానికి చెప్పేది కాదు, ఆ రకంగా రూపకల్పన చేసుకుని ఉన్నాం. అందరి సహకారం ఉంది. ఇది ఏ ఒక్కడే నా ఒక్కడి ఇది కాదు, మనందరి బాధ్యత. రాష్ట్రంలో ఉన్నటువంటి, నేను వేణుమాధవ్ గారికి ఒక మాట చెప్పాను, నా నోటి నుంచి కాదు మీ నోటి నుంచి ఈ మాట కనుక వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘాలు అన్నీ కూడా ఎలక్ట్ అవుతాయి సార్, మీరు దీని మీద గట్టి ఇది చేయండి అని 2వ రోజున మాట్లాడిన తర్వాత వేణుమాధవ్ గారికి నేను చెప్పడం జరిగింది. అలాగే ప్రతి జిల్లాలోనూ ప్రతి ఊర్లోనూ ఎవరి కాళ్ళు ఎక్కడికక్కడ మీకు మీరే పెట్టుకొని మీటింగులు, మీకున్నటువంటి స్థానిక పరిస్థితుల్లోంచి వేణుగారు స్థానిక పరిస్థితులను బట్టి అక్కడ నిర్ణయాలు తీసుకొని ఈ పిచ్చ బంగారాలు, పిచ్చ పౌడర్లు కలిపిన వాటిని దయచేసి ఎంకరేజ్ చేయొద్దు. మనం నాశనం ఇప్పటికే స్వర్ణకారులు చాలా మంది ఇబ్బందులు పడిపోయి లేని పరిస్థితుల్లో ఉన్నారు. దీని నుంచి మనం బయటికి రావాలి. ఇంకా ఒక్కోటి కూడా చేయొచ్చు. ఒక PMEGP లోన్ తీసుకుంటే 50 లక్షల రూపాయలు వాళ్ళు వస్తాయి, 25%, 12,50,000 రూపాయలు సబ్సిడీ కూడా వస్తుంది. ఒక సంఘం తరపున కానివ్వండి, లేదా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఆ లోన్ తీసుకుంటే మీకు ఒకే ఒక మాట చెప్తున్నా, ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలోనైనా సరే DICకి వెళ్ళి మీరు లోన్కి వెళ్ళడానికి మీరు 10 సార్లు జరగవలసిన పని లేదు. నాకు ఫోన్ చేయండి, నేను చెప్తాను ఎవరిని కలవాలో. ఆ జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా అధికారిని కలవండి. 10 సార్లు తిరగవసరం లేదు. ఒక్కసారి వెళితే మీకు 20 రోజుల్లో ఆ లోన్ శాంక్షన్ అవుతుంది. బ్యాంకు మీరు చూసుకోండి. చక్కగా మన సంఘాల వాళ్ళే మనమే పెట్టుకోవచ్చు. 30-35 లక్షల రూపాయలు పెట్టి ఒక ఫిషర్ కంపెనీ, ఒక మంచి మిషన్ XRF, అన్ని మెటల్స్ చూపించే XRF మనమే పెట్టుకోవచ్చు. మన సంఘాలకు ఆదాయం వస్తుంది, మన పరువు నిలబడుతుంది, మనం అందరూ జీవితాలు బాగుపడతాయి. దొంగలని మనం వాళ్ళు చేసే తప్పుడు పనిని పక్కన పెట్టిన వాళ్ళం అవుతాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎవరు కూడా వస్తువు తయారు చేసేయడానికి ముందు, తయారు చేసుకోవడానికి ముందు ప్రతి ఒక్కరు కూడా టెస్ట్ చేయించుకోండి. అలాగే టెస్టింగ్ దగ్గరికి వెళ్ళి ఒక చోట టెస్ట్ చేసి మళ్ళీ ఇంకో 2 చోట్లకి వెళ్తే 30, 20 ఇట్లా చూసేస్తారు. చొక్కా పట్టుకొని మనం అడిగితేనే అడుగుతుంది. ఎప్పుడు కూడా ఏ ఊర్లో కూడా మన స్వర్ణకార సోదరు అప్పుడు కూడా నాకు తెలిసి అడిగిన దాఖలాలే లేవు. చొక్కా పట్టుకొని అడగండి, ఎవడో మా మొగుడు సొమ్మరా ఇది, నువ్వు 30 మిలియన్లు తీసేసుకుంటే 3 చోట్లకి వెళ్తే 3 30 100 మిలియన్లు పోతే మా పరిస్థితి ఏంటి అని. అలాగే 20 పాయింట్లు తీసుకొని మీ స్థానిక పరిస్థితుల మీద 30 పాయింట్లు ఇచ్చుకుంటారు, 15 పాయింట్లు ఇచ్చుకుంటారు. ఆ రకంగా అక్కడ పర్సంటేజ్ ప్రకారం ఇచ్చేసి ఆ కచ్చా బంగారాలను మార్చుకొని చేసుకోండి. అయ్యా ప్లీజ్, అయిపోయింది.
కాబట్టి మన సంఘాలకి బలోపేతం అవుతుంది. మన సంఘాలకి కూడా మన సంఘం కూడా ఒక చాలా చోట్ల నెల్లూరులో సంఘం తరపున ద్రోహం కొట్లు ఉన్నాయి. అట్లాగే మనం కూడా పెట్టుకున్న వాళ్ళం అవుతాం. ఒక్క మాట ఇంకొకటి కూడా, మన సంఘం టెస్టింగ్ సెంటర్లో ప్రతి ఒక్కరు దాన్ని ఫాలో అయ్యే తీసుకోవాలి. అతని దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళు పెట్టి వాళ్ళు టెస్టింగ్ చేసిన దాని ప్రకారం తీసుకోవడానికి లేదు. అంటే మనం ఒక పర్ఫెక్ట్ మిషన్ని మనం దగ్గర పెట్టుకొని చేసుకుంటే మనకి చాలా బాగుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇది నా ఒక్కడి పోరాటం కాదు, మన అందరి పోరాటం, అందరి సహకారంతోనే దీన్ని సక్సెస్ చేయగలిగాను. చేసుకున్నాం, అందరం చేసుకున్నాము. మిగతా ఊర్లో కూడా దయచేసి రాష్ట్ర స్వర్ణకార సంఘ అధ్యక్షుల వారికి నా మనవి ఏంటంటే, మీరు పిలుపు ఇవ్వండి సార్. మిగతా అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు ఎవరికి వాళ్ళని పెట్టుకొని దీన్ని అక్కడ పరిస్థితుల మీద నిర్ణయాలు తీసుకోమనండి. 99, 80, 70 మటుకు ఎవరు కూడా దయచేసి అంగీకరించద్దు. 999 ఇవ్వాల్సిందే. 999 అంటేనే 80, 85 వస్తుంది. మనం 80 ఇచ్చామంటే దొంగవాడికి మళ్ళీ మనం వాడికి తాళం ఇచ్చిన వాళ్ళమే అవుతాం. వాడు ఇంకో 80 ఇస్తే అది 70కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాల్సిందిగా అధ్యక్షుల వారిని కోరుకుంటూ మరొకసారి ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎఫ్టీ మీద నిషేధం స్టార్ట్ చేద్దామా? ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం కోశాధికారి గారు ముసిరాడ సాగర్ గారు ఇప్పుడు తీర్మానం బలపరుస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎఫ్టీలు పౌడర్ కలిపినటువంటి బిస్కెట్లు అమ్మిన వారికి స్థానిక సంఘాల యొక్క ఆదేశాల ప్రకారం, ఎందుకంటే నేను రాష్ట్ర అధ్యక్షుడైన 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా, స్థానిక సంఘమే సుప్రీం, స్థానిక సంఘమే. చిన్నమాట, ఎవరైనా పొరపాటు చేస్తే 2 లక్షల రూపాయలు వాళ్ళతో కట్టిస్తామనే తీర్మానం అయితే చేశాం. అంటే స్థానిక పరిస్థితులను బట్టి, ఎందుకంటే ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజు నవంబర్ 20, 2025 నుంచి స్వర్ణకారులకి ద్రోహం చేస్తున్నటువంటి ఎఫ్టీ అమ్మకందారులపై, బిస్కెట్ బంగారంలో పౌడర్ కలుపుతున్న వారిపై నిషేధం ఆదేశాలు జారీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం 8 లక్షల కుటుంబాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నది. 20 పాయింట్లు మాత్రమే. ఎక్కడ ఇందాక కూడా మంచి డిస్కషన్ జరిగింది, గంటన్నర మంగళగిరిలో గట్టిగా చెప్పాం. 30-40 అన్నారు. 20 పాయింట్లు మాత్రమే. అది తేడా చూసుకొని వాళ్ళందరూ ఇది చేయాలి. లేకపోతే ఒకసారి 2 సార్లు చూస్తారు, మూడోసారి భారీ జరిమానా ఉంటది, 4వసారి వాళ్ళ లైసెన్సులు అటువంటి సంబంధించినవి కూడా ఇదవుతుంది. కాబట్టి కొంత స్థానిక సంఘాలతో చిన్న ఇబ్బంది ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో అంతకుముందు 13 జిల్లాలు ఉన్నది, 26 జిల్లాలు అయినాయి. 26 జిల్లాలు 32 జిల్లాలు అంటున్నారు, తేల్చట్లేదు. అందుకని జిల్లా సంఘాలు కొన్ని చోట్ల ప్రమాణ స్వీకారాలు చేసినవి, కొన్ని చోట్ల చేయాల్సినవి ఉన్నాయి. ఒకవేళ చేసినవి అయినా సరే, ఇప్పుడు చేసేదైనా సరే, ఏమైనా మార్పులు జరిగితే దానికి తగ్గట్టే మీకు అందరికీ ఇప్పటికే ఇంకోసారి తీర్మానం చెప్తున్నా, 20 పాయింట్లు మాత్రమే తీసుకొని మార్పులు చేర్పులు చేయాలి. సంఘాలు అవసరమైతే బట్టీలు పెట్టుకోవాల్సిందిగా రాష్ట్ర సంఘం ఆదేశాలు ఇస్తుంది. మళ్ళీ మీకు కావాల్సిన 40 లక్షల రూపాయల విషయంలోనే ఈ పౌడర్లన్నీ తెలియపరుస్తున్నాయి. కాబట్టి దీనికి లోన్ కావాలంటే బ్యాంకుల ద్వారా 10%, 20% మీ డబ్బులు పెట్టుకొని దత్తిమాది మొత్తం బ్యాంకుల ద్వారా కూడా ఇప్పిస్తామని చెప్పి రాష్ట్ర సంఘం తరఫున తీర్మానం చేస్తున్నాము. ఒక పెద్ద టౌన్ లో 500 మంది, 200 మంది, 300 మంది ఉన్న టౌన్ లో ఒకళ్ళే పెట్టుకోవడానికి ఇబ్బందులు ఉంటే ముగ్గురు 4 కలిసి పెట్టుకున్నా సరే రాష్ట్ర సంఘం ఒకటి పేరు మీద లోన్ ఇప్పించి ముగ్గురిని భాగస్వామ్యం చేసి ఆ వ్యాపారానికి ముందుకు వెళ్లే విధంగా వెళ్తుందని తెలియజేస్తూ, గౌరవనీయులు మరి కోశాధికారి గారు వచ్చి తీర్మానం బలపరచవలసిందిగా ఒకసారి ఆయన బలపరచగానే మీరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. అది మొత్తం వీడియో తీయాలి. మరి ఎందుకంటే మీరు ఫోన్ చేతిలో పట్టుకుంటే కలవదు. వేదికను అలంకరించిన స్వర్ణకార సంఘ పెద్దలకి, అలాగే ఈ సమావేశానికి విచ్చేసినటువంటి
ముఖ్య స్వర్ణకార సంఘ నాయకులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా రాష్ట్ర అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఉదయం నుంచి నేను ఆయనకి ఫోన్ కూడా చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ గా ఆలింగనం చేసుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుందాం రాజమండ్రి నుంచి వచ్చాను. అలాగే మన గుంటూరు జిల్లాకి నూతన అధ్యక్ష కార్యదర్శి కోశాధికారులుగా నియమితులైన మహేష్ గారికి, రైతుల్లా గారికి, సాయి కృష్ణ గారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశానికి ముఖ్య కారణమైనటువంటి ఎఫ్టీ మీద యుద్ధం, ఈ ఎఫ్టీ మీద యుద్ధానికి సంబంధించి ఇప్పుడే మన రాష్ట్ర అధ్యక్షుల వారు కొన్ని తీర్మానాలు ప్రవేశపెట్టారు. అవన్నీ కూడా ఏకగ్రీవంగా ప్రతి ఊరిలో ఉన్న స్వర్ణకార సంఘాలు కూడా ఆమోదించి ఈ యుద్ధాన్ని ప్రభావితం చేసి అన్ని చోట్ల కూడా ఉధృతం చేయవలసిందిగా రాష్ట్ర స్వర్ణకార సంఘం తరఫు నుంచి ఆదేశాలు జారీ చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించడం తెలియజేస్తుంది. గౌరవనీయులు కోశాధికారి గారి పెట్టినటువంటి ఒక్కసారి అందరూ చప్పట్లు కొట్టాలన్నా గట్టిగా వీడియోలు గౌరవనీయులు మరి సీనియర్ నాయకులు పట్నాల సత్యనారాయణ గారిని, కొమ్మూరు రవి గారిని, సుధాకర్ గారిని ముగ్గురిని ఒకసారి రావాల్సింది కోరుతా ఉన్నా. ఒక 5 నిమిషాలు. సుధాకర్ గారు మన సేవలు దండైన కూర్చోండి అలా కూర్చోండి 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 బాబు ఎలా కూర్చోండి. అందరు అయిపోయినాయా? అందరు అయిపోయినా? దయచేసి వెనకున్న వాళ్ళు మొత్తం ఆ షీట్ పట్టుకొని కూర్చోండి కొద్దిగా దయచేసి. వెనకున్న వాళ్ళు ఇచ్చేసిన తర్వాత తప్పుడు కనపడాలి. తప్పుడు సెలవు వేసాను. స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత, స్వర్ణకారుల ఐక్యత. అది కాదు, ఇప్పుడు కాదు, అది ఇప్పుడు కాదు. ఇప్పుడు ఈ ముగ్గురికి ముందు కుర్చీ వేయండి. ఇది ఇట్లాగే ఎవరు దయచేసి 2 నిమిషాలు ఎవరు కాదు. ముగ్గురికి ఇక్కడ కింద మధ్యలో మహేష్ గారు, అటు సెక్రటరీ ఇదాయతుల్లా గారు, ఇటు పక్క వాళ్ళు కూర్చోండి. మనం ఎవరు కావాలి? ఒక్క నిమిషం, 2 నిమిషాలు. సుధాకర్ గారు మీరు ఆ దండలు 3 దండలు 3 దండలు మీరు ఒకటి, రంగబాబు గారు ఒకటి. కుడి చేతులు ముగ్గురు ముందు పెట్టండి. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం, చెప్పాలి చెప్పినట్టు. ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పారేపల్లి మహేష్ అని నేను, షేక్ ఇదాయతుల్లా అని నేను, వేములూరు వెంకట సాయి కృష్ణ అని నేను అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారిగా ఆ దైవసాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. జిల్లాలోని స్వర్ణకార కుటుంబాలకు ఏ రకమైన ఆపద వచ్చినా అన్ని రకాలుగా ఆదుకోవడంతో పాటుగా అభివృద్ధిలో పాలు పంచుకుంటామని, రాగద్వేషాలు లేకుండా మేమందరం కలిసి స్వర్ణ కుటుంబాలని అభివృద్ధిలోకి తీసుకొస్తామని, స్వర్ణ వృత్తిని కాపాడుకుంటూ ఎఫ్టీ
పౌడర్లు కలుపుతున్న దొంగ వ్యాపారుల భరతం పడతామని దైవ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాము. చంద్రు గారు చంద్రు గారు మీరు ఇంకా వర్కింగ్ ప్రెసిడెంట్ ఇలియాస్ బాషా గారు ఇద్దరు అటుపక్క ఇటుపక్క అక్కడ మీరు దండం చేయడానికి 5 నిమిషాలు దాకా తమ్ముడు కేక్ కటింగ్ పెట్టేసేసి ఇంకా